కర్ణావతి యూనివర్సిటీ ఈజ్ యాక్చువల్లీ అ లష్ గ్రీన్ క్యాంపస్ అండి. మీరు ఎక్కడన్నా లైక్ ఎంటర్ చేస్తే మీకు ఫుల్ విత్ సేఫ్ ఎన్వైరన్మెంట్. అండ్ ఇట్ ఈస్ ఎంత మంచి ఎన్వైరన్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ది ప్లాంట్స్, వీ ఆల్సో హ్యావ్ ది సేఫ్టీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీకు బయోగ్యాస్ కావాలి, ఇక్కడ నుంచి ఉన్న మాన్యూర్ వి గో ఫర్ ది ఫర్టిలైజేషన్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేషన్, సొసైటీ గురించి కూడా కర్ణావతి క్యాంపస్ ఇస్ అ లష్ గ్రీన్ క్యాంపస్. అండ్ ఎస్, స్టూడెంట్స్ ఇస్ హ్యాపెనింగ్ క్యాంపస్ ఇది. సో హ్యాపెనింగ్ అంటే మీరు ఎడ్యుకేషన్ తో పాటు యూ హ్యావ్ కో కరిక్యులర్, యూ హ్యావ్ ఇంక్యుబేషన్ centers, you have startups, you have placements, practical oriented. And then location of Karnavati agar meer chuste 10 kilometers from airport. So and then takes about 40 minutes. Exactly 40. And railway station is 20 kilometers దూరంలో ఉంది. And this is the capital city. The Gujarat ki capital city Gandhinagar, and Karnavati is located in the Gandhinagar. And very safest place. Yes, because it is safest because we have CCTV surveillance all across the in the classrooms are CCTV, student campus, canteens are CCTV, then you have messes also has a CCTV surveillance, and then there's no drug zone. They really respect the women, and women are upper hand, so yes. We have that. So it's a safer place for even girls who wants to study in this kind of universities అన్నమాట. నాకైతే యూనివర్సిటీ చాలా బాగా నచ్చింది, అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి క్యాంపస్ అలా నడుచుకుంటూ క్యాంపస్ టూర్ చేసుకుంటూ మీరు అన్నట్టు బోల్డ్ అనే విషయాల గురించి మాట్లాడుకుందాం మ్యామ్. లెట్స్ గో. యూనివర్సిటీ అనగానే అక్రిడేషన్స్ గురించి మాట్లాడతాం కదా, అసలు ఇందులో ఏ కైండ్ ఆఫ్ అక్రిడేషన్ ఉంది ఏంటి? Karnavati is a NAC A+ accreditation. Okay. NAC A+ accreditation, and then అగర్ మీరు నాక్ గురించి మాట్లాడితే అక్రిడేషన్ అప్పుడే దొరుకుతుంది మీరు అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు. yes, and it's very strict to get exactly NAC A+ రావడం అనేది it is exactly. సో అకాడమిక్ అనండి, పబ్లికేషన్స్ అనండి, రీసెర్చ్ అనండి, కరిక్యులం అనండి, సో అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత వీ హ్యావ్ బీన్ అ NAC A+ accredited college. ఓకే మ్యామ్, లొకేషన్ అయితే ఎక్సలెంట్ మ్యామ్. ఇవాళే వచ్చాను, వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇదంతా? ఇక్కడ నుంచి యూ హ్యావ్ కంటిన్యూస్ మీకు ర్యాపిడో అని, ఉబర్ అని. అండ్ దెన్ రీసెంట్ ఏమైందంటే మోదీ గారు ఒక గవర్నెన్స్ వలన మెట్రో వచ్చింది. సో మెట్రో ఈస్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు ది సెక్టర్, టు ది ఎయిర్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ టు ది రైల్వే స్టేషన్, యాజ్ వెల్ యాజ్ టు. ఇక్కడ నుంచి అగర్ మీకు దొరకాలంటే ఎక్కడ ట్రావెల్ చేయక్కర్లేదు, 2 గంటలు ఎక్కడైనా ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళాలి. సెకండ్ ఏంటి, ఇక్కడ నుంచి మీకు ఎవ్రీడే ట్రైన్స్, ఎవ్రీడే ఫ్లైట్స్ మీకు డెఫినెట్గా ఉంటాయి. క్యాంపస్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో మీకు ఫ్లైట్, ఒక రైల్వే కావాలి అంటే 20 కిలోమీటర్స్లో మీకు దొరుకుతుంది. మ్యామ్ యూజువల్గా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. సో నేటివ్ ఎక్కడ ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్కి ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాఫ్ ఉంటే బాగుండు, ఫ్యాకల్టీ ఉంటే బాగుండు చెప్పుకోవడానికి అన్నట్టుగా. సో ఎక్కడి నుంచి మ్యామ్ నేటివ్? తెలుగు అంటే మన భాష, మన భాషలో మాట్లాడుకుంటే ఆప్యాయత వేరు కదా. నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ విశాఖపట్నం. సో నాది బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ JNTU హైదరాబాద్ నుంచి చేసుకున్నాను. దెన్ ఇక్కడ గుజరాత్లో ఐఎమ్ బీన్ ప్లేస్డ్ ఫ్రమ్ 2003. సో మోర్ దెన్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అకాడమిక్ కెరియర్ ఉంది నాది. ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి? ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఏ కోర్సెస్ మనం ఎక్కువగా తీసుకుంటుంటారు? ఇప్పుడు పరిస్థితి మీరు బయట చూస్తే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులమ్స్ కావాలి మనకి. ముందు ఎలా ఉండదు అంటే మీరు క్లాస్లో చదువు చెప్పారా, తర్వాత వెళ్ళి ఎక్కడైనా నేర్చుకున్నారా, 2 సంవత్సరాలు మీరు నేర్చుకున్న తర్వాత ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద నేషన్ ఏంటి? మీకు నీడ్ ఆఫ్ ద నేషన్ ఏంటంటే మీ క్లాస్ రూమ్లోనే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళకి కావాలి. సో దాని ప్రకారంగా మా కరిక్యులం ఏదైతే క్యూరేట్ అయిందో, ఎస్పెషల్లీ విత్ బీటెక్. సో బీటెక్ మేము చదువుకున్నప్పుడు ఉట్టి కంప్యూటర్ సైన్స్ ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తో పాటు AIML మీరు ఎక్కడ చూసినా, ఇప్పుడు మీరు కంప్లీట్ ఇండియాలో ఎక్కడ చూసినా AI ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది. సో అగర్ మన పిల్లలు AI మీద నేర్చుకోపోతే, డేటా సైన్స్ మీద నేర్చుకోపోతే ఎట్లానా వాళ్ళకి ఎట్లా ఉద్యోగం వస్తుంది అన్న థాట్ తో వీ హ్యావ్ ఆల్రెడీ క్యూరేటెడ్ లైక్ BTech with CSC, specialization in AIML, with data science, cyber security, అండ్ ఆల్సో విత్ ది ఇది నేర్పించడానికి ఇప్పుడు మన ఫ్యాకల్టీస్ కూడా నేర్పిస్తారు కదా. బట్ దెన్ దేర్ వాజ్ అనదర్ థాట్ కి అగర్ ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి అగర్ మనకి నేర్పిస్తే అది they'll give the right exposure, right? So industrial exposure అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? దాన్ని ఎట్లా అంటే ఎనీ ప్రాక్టికల్ దే డూ ఈజ్ విత్ ద ఇండస్ట్రీ అక్రిడేటెడ్. సో ఇండస్ట్రీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, జాయింట్స్ తో టైఅప్ చేసుకుంది కర్ణావతి యూనివర్సిటీ. సో గూగుల్ ఉంది, IBM ఉంది, దెన్ వీ హ్యావ్ డిలాయిట్, దెన్ వీ హ్యావ్
సో ఇవన్నీ వెన్ దే కమ్ హియర్ వీ గెట్ అంటే వాళ్ళు వచ్చి మా పిల్లలకి చదువు చెప్తున్నారండి. దే టేక్ 30 hours ఆఫ్ కోర్స్. ఒక కోర్స్ కావాలి అంటే మనకు క్రెడిట్స్ ఉంటుంది సో కదా. ప్రెసెంట్ వాళ్ళ అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది చెప్పడానికి కూడా. పిల్లలు చాలా బాగా అర్థం చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లేస్మెంట్స్ మనకి క్లారిటీ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి చదువుకొని బయటకు వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు, బయట ఏం కావాలి. దేర్ ఇస్ ఆల్వేస్ అ గ్యాప్ బిట్వీన్ ది అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ. దేర్ ఇస్ ఆల్వేస్ అ గ్యాప్. బట్ ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి కర్ణవతి ఈజ్ వన్ ఆఫ్ ది థ్రైవింగ్ యూనివర్సిటీ. లైక్ ఇట్ హ్యాస్ ది విజన్ బేస్, ఫ్యూచరిస్టిక్ విజన్. ఫ్యూచరిక్ విజన్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ఏది కావాలన్నది పిల్లల్ని ముందే తయారు చేసే విజన్లోని ఇండస్ట్రీ పార్ట్నర్స్తో టైఅప్.